మంచి పనులన్నీ మీరు ఎలాగా సైడ్ ట్రాక్ చేస్తారు వైసీపీ నాయకులు? మీరు ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ యొక్క సీఎంఓలో మీ ప్యాలెస్కి ఎప్పుడైనా అపాయింట్మెంట్స్ ఇచ్చిన దాఖలుందా? మీకు తెలిసిన ఎమ్మెల్యేస్ వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. ఎవరు కూడా అపాయింట్మెంటే ఉండే దాఖలే లేదు. కానీ ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీస్లో ఎంతోమంది ఈ యొక్క విన్నపాలు ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలకు రావటం అనేది గమనించడం మీరు చూడాలి. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి 50,000 పైన అర్జీలు స్వీకరణ చేశారంటే ఇది ఒకసారి మీరు గమనించాలి. అంటే రాజకీయ నాయకులంటే ప్యాలెస్లో ఉండటం కాదండి. రాజకీయ నాయకులంటే ప్రజల సేవకుడు, ప్రజల్లోనే నిత్యం ఉండాలని ఈ యొక్క నాయకులు మీకు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క పార్టీ ఆఫీస్లోనే మంత్రులు అయితేనేంటి, ఎమ్మెల్యేస్ అయితేనేంటి, వాళ్ళందరూ కూడా పార్టీ లీడర్స్ అందరూ వచ్చి, అంతేకాకుండా మన పల్లా శ్రీనివాసరావు గారు మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి చాలామంది కూడా రోజుకొకరికి ఒక మనకి టైం టేబుల్ ఎలా ఉంటుందో స్కూల్లో ఆ విధంగా టైం టేబుల్ వేసి మరి ప్రతి వాళ్ళని కూడా మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు పని చేయిస్తున్నారు. ఇది కదా పాలన అంటే? మీరెందుకు దీని గురించి సైడ్ ట్రాక్ అవుతారనేది నాకు అర్థం కావట్లేదు. ఇక మీరు గమనిస్తే మన కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన జిల్లాలు ఆల్మోస్ట్ 7 ఉంటే వాటికి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావటం మీకు తెలియదా? దాంట్లో ప్రకాశం జిల్లా కూడా యాడ్ చేయటం అనేది మీరు ఇప్పుడు చూడాలి. మీరు గమనిస్తే కర్నూలు జిల్లాలోని ఓర్వగల్, కడప జిల్లాలో కొంపర్తి పారిశ్రామిక కారిడార్ తీసుకొచ్చి దాంట్లో 25,000 కోట్లతో పెట్టుబడులతో పాటు 75,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఆమోదం జరిగింది. ఇంత మంచి శుభ పరిణామం. అంతేకాకుండా సెంట్రల్తో మనం టైఅప్ అవటం వల్ల మరి ఎంత పెద్ద పెట్టున మనకి ఈ అవకాశాలు వస్తున్నాయో మీరు గమనించాలి. ఇక మీరు రేషన్ షాపుల గురించి మాట్లాడితే జగన్ గారి రేషన్ బియ్యం ఎట్లా ఉండేది? సన్న బియ్యం ఇస్తున్నారు, అవి కాస్త ముక్కుడు బియ్యం వచ్చాయి. ఇక తర్వాత అవి తీసుకెళ్ళి దళారులు అమ్ముకోవటం ఇలాంటివి మనం గమనించాం. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఈ బియ్యంతో పాటు గోధుమలు, రైస్ కూడా ఇవ్వటం అనేది, అంటే వీట్ ఫ్లవర్, రైస్ అండ్ షుగర్ ఈ 3 కలిపి ఇవ్వటం మీరు గమనించాలి. అంతేకాకుండా పప్పు ధర, కందిపప్పు ధర ఎంత ఉంది? 180 రూపీస్ ఉంది. అయితే దీన్ని కూడా ఈ యొక్క ప్రత్యేక కౌంటర్స్ ద్వారా 150 రూపీస్ పెట్టడం అనేది మీరు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకోవాలంటే చాలా భయపడతారు ఏ ప్రభుత్వమైనా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులందరూ వాళ్ళ పావుల్లాగా ఉండేవాళ్ళు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇది వాళ్ళు చేసే పద్ధతి. కానీ ఈరోజు ఒక మహిళ మీద అరాచకంగా వాళ్ళు పెట్టిన కేసులో ప్రూవ్ అయి 3 ఐపీఎస్ని సస్పెండ్ చేయటం అనేది ఈరోజు రాష్ట్రంలోనే రికార్డుగా సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు ఇసుక గురించి మాట్లాడతారు. మీరేం చేశారండి? ఇసుకని జేపీ కాంట్రాక్ట్స్కి ఇచ్చారు. తర్వాత ఉద్దండరాయపాలెంలో మీ బినామీని పెట్టుకొని కరోనా టైంలో కూడా లారీ 70,000 చొప్పున అమ్ముకున్నారు. మరి ఆ బినామీ ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఆయన అసలు ఒక ఫోటోగ్రాఫరు, ఒక ముంజలు అమ్ముకునే వ్యక్తి, వాళ్ళ భార్య ట్రాక్టర్ ఎక్కి మిరపకాయలు తెచ్చుకునే వ్యక్తి, వాళ్ళందరికీ మరి ఆస్తులు ఎలా పెరిగిపోయినాయి? మరి విచిత్రంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళకు వచ్చే షేర్లో వీళ్ళని పెట్టుకొని మొత్తము ఇసుకను తోలించి 30% ఈయనకి ఇవ్వటం కమిషన్, 60% సజ్జల గారు, జగన్ గారు పంచుకోవటం. ఇప్పుడు ఇది నిజాల్ని నిస్సిగ్గుగా తేల్చాలి. మరి 20-30 కార్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి? ఓల్వో కార్స్, BMW, బెంజ్, తర్వాత జాక్వేర్, లేని కారు లేదు ఆ నందిగం సురేష్ గారికి. ఆయన తుళ్ళూరు ఎంపీయా లేకపోతే బాపట్ల ఎంపీయా అనేసి మా నియోజకవర్గంలో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. ఆ బాపట్లలో కాలు పెట్టింది లేదు, కేంద్రంకి ఒక లెటర్ రాసింది లేదు బాపట్ల గురించి. మరి ఆయన పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలి. కనుక న్యాయం ఎప్పుడు కూడా నిలకడగానే తేలుతుంది. ఈయన గారి భాగవతాలన్నీ కూడా లోకల్ ఎమ్మెల్యే అయిన నా మీద పడి అన్నీ నాకు ఆపాదించి ప్రతి విషయంలో కూడా నన్ను ముందు పెట్టి
బినామీగా ఈయన పెట్టి మొత్తం డబ్బులు దోచుకున్నారే, ఈరోజు దానికి దేవుడు ఉన్నాడు పైన. స్క్రిప్ట్ మీరు అంటారు కదా దేవుడు చూసుకుంటాడని, దేవుడు చూశాడు, స్క్రిప్ట్ బాగా పండింది. మీకు ఎంత పెద్ద శిక్ష వేశాడంటే దేవుడు, మరి అసలు 151 సీట్లు ఎక్కడ, మీరు చేసిన అరాజకానికి 11 సీట్లు ఎక్కడ, ఒకసారి ఆలోచించుకోండి. ఇక మీరు మద్యం గురించి పక్కన పెడితే, ఇక జే బ్రాండ్స్ మీరేం చెప్పారండి? మద్యం బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టే మాదిరిగా మద్యాన్ని నియంత్రిస్తాం, మద్యం ధర పెంచుతాం అని చెప్పి జే బ్రాండ్స్ని తీసుకొచ్చి అమాయకమైన ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేశారు. 30,000 మంది చనిపోవడం జరిగింది, 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇక ఎన్నో ఉన్నాయి. ఇక మీరు ఎప్పుడైనా కానీ బయటికి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండా, చెట్లు కొట్టకుండా, రెడ్ కార్పెట్ లేకుండా బయటకు ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ఆ పరదాలు లేవు. తర్వాత ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 1st తారీఖునే శాలరీస్ పడటం. ఇదివరకు అయితే 7 వస్తుందా, 8 వస్తుందా, 19 వస్తుందా, 15 వస్తుందా, రోజు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవడమే సరిపోయేది. ఈరోజు అలాంటి మాటే లేకుండా 1st తారీఖునే అందరు శాలరీస్ పడటం అనేది మనం ఈరోజు గమనించాలి. ఇక పట్టాదార్ పాస్బుక్, అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో కాదండి, రాజముద్రతో వస్తుంది. ఒక QR కోడ్ ఉంటుంది. దాన్ని కనుక మీరు స్కాన్ చేస్తే మీ యొక్క సరిహద్దుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీ డీటెయిల్స్ బాగా వస్తాయి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజల ఆస్తిని రక్షించాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇదిగోండి చూడండి, ఆల్మోస్ట్ 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. మీకు ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి తీసుకోండి. మీరు కూర్చుందాం, నేను కూర్చుంటా, నాడు నేడు అంటారు కదా మీరు. గత ప్రభుత్వంలో ఈ 100 రోజులు మీరేం చేశారు? ఈ ప్రభుత్వంలో 100 రోజులు, ఈ 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిజమా కాదా? మరి మనందరం కూర్చొని చర్చిద్దాం. ఎందుకంటే మీరు చాలా బాగా చేతల ప్రభుత్వం అంటారు కదా, ఏం చేశారో కూడా మనం కూర్చొని మాట్లాడదాం. ఎందుకంటే టైం ఎక్కడ చెప్తారు, ప్లేస్ ఏంటి, మీరు ఇక్కడికి వస్తారా, మేము రావాలా, పెట్టండి, డిబేట్ పెట్టండి. అంతేగాని మీరు చేసిన అరాజకాలకి, మీరు చేసిన అక్రమాలకి, మీరు చేసిన 5 సంవత్సరాల స్కామ్కి కనీసం దేవుణ్ణన్నా వదిలేస్తారనుకున్నాం. కానీ ఈరోజు తిరుమల పవిత్రతను మీరు భ్రష్టు పట్టించారు. అంతేకాకుండా మీకు అసలుకి, మీకు మీ కుటుంబానికి హిందూ మతం పట్ల ఏమైనా విశ్వాసం ఉందా? మరి ఈ 5 ఏళ్లలో మీరు చేసిన స్కామ్లు అన్ని రంగాల్లోనే కాకుండా ఇంకా తిరుమల పవిత్రమైన మహాప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ఇప్పుడు ఆంధ్రవేలో వస్తుంటే అక్కడ బీజేపీ మోర్చా వాళ్ళు మీ యొక్క ప్యాలెస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలు ఇక్కడే కాదండి, భోపాల్, హైదరాబాద్, అసలు హిందువులు అనేవాళ్ళు అసలు ఏంటి, వీళ్ళు ఈ విధంగా ఇంత నికృష్టంగా ఉంటారా? ఎవరైనా దోచుకో, తినుకో, పంచుకో అంటే ఒక మాదిరిగా చేస్తారేమో అనుకుంటాం. కానీ దేవుడు ప్రసాదం ఈ లడ్డూలో కూడా ఇంత నాణ్యత లేకుండా, అంతేకాకుండా యానిమల్ ఫ్యాట్. మీరంటారు, ఈరోజు నేను ఒక స్క్రోలింగ్లో చూశాను, సజ్జల గారు అంటారు అసలు యానిమల్ ఫ్యాట్ అని మెన్షన్ చేయలేదు అని. ఇదిగోండి ఈ రిపోర్ట్ మీరు చూడండి, ఇది ఎవరిచ్చిన రిపోర్ట్? ఇప్పుడు సొంతగా చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ నుంచి రాలేదండి. దిస్ హ్యాస్ బీన్ గివెన్ బై NDDB, that means National Dairy Development Board, which is of a very this has a very high quality, and the report has a very flexibility and then గుర్తింపు కలిగిన ల్యాబ్ ఇది. ఈ ల్యాబ్కి శాంపిల్ 8వ తారీఖున 8/7 తీసుకుంటే మనకి 16/7 కల్లా రిపోర్ట్ వచ్చింది. ఇందులో ఏం మెన్షన్ చేశారు? ఇందులో మీరు చూసుకుంటే ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్. వాట్ ఈస్ దట్? That soybean, sunflower, olive oil and wheat, maize, cotton seed, fish oil and palm oil, coconut oil and beef tallow and fig fat. What you see here they have written it's a lard. What is lard? Lard means ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఇది లార్డ్ కాదండి, LARD, లార్డ్. దట్ మీన్స్
Lard is a semi-solid white fat substance. It is extracted by the pig. సో దీన్ని ఈ ఎనిమల్ ఫ్యాట్ ఉందని కూడా చెప్తే మీరు ఎక్కడ లేదు రిపోర్ట్లో ఎక్కడ లేదు అని చెప్తుంటే ఈ రిపోర్ట్ మీకు పంపిస్తాం, వచ్చి తీసుకోండి, మీకు కూడా అవైలబుల్ ఉంటుంది కదా. మళ్ళీ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్ వాల్యూ ఎంత ఉండాలండి, ఆల్మోస్ట్ 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలి. కానీ ఎస్ వాల్యూ ఎంత ఉంది, 20.32 ఉంది. అంటే అర్థం ఏంటి, దీంట్లో జంతువుల క్రొవ్వు కలిగిందని ల్యాబ్ నిర్ధారించింది. మరి దీన్ని పట్టుకొని కూడా ల్యాబ్ రిపోర్ట్స్ని పట్టుకొని కూడా మీరు ఇది అసత్యం, ఇది నిందలేస్తున్నారు అని రకరకాలుగా మీరు వక్రీకరించి మాట్లాడుతుంటే ఇంకా మీరు ల్యాబ్ని కూడా నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్ముతారండి. మీరు ఇక ఈ ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన గీనే పంపించా. ఈ గీ కూడా ఆల్మోస్ట్ దే టోల్డ్ ఇట్ ఈస్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్, బీఫ్ టాలో, దెన్ పామ్ ఆయిల్ అండ్ ఫిగ్ ఫ్యాట్ అని. సో ఈ ఫిగ్ ఫ్యాట్ ఉంటే మరి ఇలాంటి వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తారు, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క స్వచ్ఛతను, నాణ్యతను పెంచేదానికి ఒక గీ ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ గీ ఎక్స్పర్ట్ కమిటీ ఒక నివేదికని సిద్ధం చేసి ఇస్తే ఇప్పుడు ఈరోజు మనము ఆ యొక్క గీ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అదేంటంటే 120 సెల్సియస్ దగ్గర ఉష్ణోగ్రతలో ఇది వేడి చెయ్యాలి. అంతేకాకుండా మనం కలెక్ట్ చేసే ఈ డైరీలు ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉండాలి, దూరం ఉండకూడదు. సైంటిఫిక్ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షలో 7 నుంచి 9 పాయింట్ల మధ్య ఉంటేనే ఈ గీ వాడాలి. ఈ నేతిని సరఫరా చేసే కంపెనీలు పాలు ఎక్కడ తీసుకొస్తున్నాయి, మరి గీ ఎలా తయారు చేస్తున్నారు, మరి క్వాలిటీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అని మీరు ఎప్పుడైనా క్షేత్రస్థాయికి వెళ్ళి పరీక్షించారా? అది చెయ్యరు. ఎక్కడైతే కమిషన్లు ఇస్తారో, ఎందుకంటే నందిని డైరీ మీరు గీ వాడుతున్నారు, దాన్ని స్టాప్ చేసి ఎవరైతే తక్కువ ధర కోట్ చేస్తారో, అంటే 320కి ఎవరైనా కోట్ చేసి తక్కువ ఇస్తే రివర్స్ టెండరింగ్ అని మీరు ఇస్తారా? మరి అంత తక్కువ చేసినప్పుడు మరి అందులో వాడే ముడి సరుకులు అయితేనేంటి, గీ అయితేనేంటి, లడ్డు నాణ్యత ఎలా ఉంటుంది? ఇదివరకు మనం లడ్డు ఇంట్లో పెట్టుకుంటే మనకు చాలా మంచి స్మెల్ వచ్చేది. ఈరోజు ఆ పరిస్థితే లేదు. ఎందుకంటే మనము వెంకటేశ్వర స్వామి అంటేనే మనము చాలా పవిత్రంగా కొలుస్తాం. ఈరోజు మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనేది మా కుల దైవం కూడా. మా ఆపరేషన్ థియేటర్స్ కూడా వెంకటేశ్వర ఆపరేషన్ థియేటర్స్. మా మామగారి పేరు కూడా వెంకటేశ్వర్లు, కమ్మెల వెంకటేశ్వర్లు. కనుక ఏంటంటే ప్రతి వాళ్ళకు కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఉంటుంది, పాప భీతి ఉంటుంది, దేవుడి మీద నమ్మకం ఉంటుంది. మరి ఎప్పుడైనా మరి తిరుపతి వెళ్ళి ఇలాంటి లడ్డుని, యానిమల్ ఫ్యాట్ని తింటే మరి బ్రాహ్మిన్స్ అయితేనేంటి, ఆర్య వైశ్యులు ఏంటి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మీరు ఒకసారి దీని గురించి ఆలోచించారా? అందుకే ఈ యొక్క గీ కమిటీ సిఫార్సు చేసిన ఇక నందిని నుంచి 478కే మనము ఈ యొక్క నెయ్యి కొనటం జరుగుతుంది. ఇక మీరు గమనిస్తే టీటీడీ పవిత్రత ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడింది. స్వామివారి ప్రసాదాల్లో నాణ్యత పెంచేందుకు, టీటీడీ పవిత్రను కాపాడేందుకు కూటమి చర్యలు వడివడిగిన ముందుకెళ్ళింది. ఈ లడ్డూ తయారీ అంటే పోర్టు వర్కర్స్ 769 మంది ఉండాల్సి వస్తే మీరు వాళ్ళని అపాయింట్ చేశారా? చేయటానికి యంత్రాలు ఉన్నాయా? లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారు అని మీరు ఎప్పుడైనా గమనించారా? మరి ఈ పోర్టు వర్కర్ల సంఖ్యను పెంచి, అంటే అది కూడా అవుట్ సోర్సింగ్లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేయటం, అంతేకాకుండా కమిషన్లకి కక్కుర్తి పడకుండా నెయ్యి కొనుగోలు అంటే గీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళకే టెండర్స్ ఇవ్వటం, ఏదైతే L1గా వచ్చిన ఈ యొక్క ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మనము ఈ సెన్సరీ ప్యానెల్స్ అంటే ఆల్మోస్ట్ 20 మెంబర్స్తో ఈ సెన్సరీ ప్యానెల్ని ఒక ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి చేత మైసూర్లో శిక్షణ ఇప్పించి వాళ్ళు ప్రతి శాంపిల్ని కూడా పరీక్షించే మాదిరిగా ఆ శాంపిల్లో కనీసం 7 నుంచి 9 పాయింట్స్ ఉంటేనే మనం గీ వాడాలని మనం నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఈ యొక్క గీ ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నారో అక్కడ నిపుణులు వెళ్ళి పరిశీలిస్తారు. మరి ఈ యొక్క
ఈ మధ్యంతర టెండర్లు ఇప్పుడు పిలిచారు, కానీ త్వరితగతిన ఈ నిపుణుల సలహా మేరకు మరి టెండర్స్ పారదర్శకంగా పిలిచి ఎంపిక జరుగుతుంది. ఎందుకంటే మనకి రోజుకి 15,000 లీటర్స్ నెయ్యి అవసరం అవుతుంది. అంటే దీని ఖర్చు 200 కోట్లు. కనుక శ్రీవారి లడ్డు అంటే ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యత కలిగి ఉండాలని మరొకసారి అందరూ కూడా భక్తుల యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఇవి చేయటం జరుగుతుంది. ఇక మీరు ఈ యొక్క 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు ఒకసారి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు శ్రద్ధ పెట్టారో ఆలోచించండి. మీరు టీటీడీని ఆదాయ వనరుగా వాడుకోలేదా? మీరు అన్నదానాల్లో ముడి సరుకులు ఏదైతే కల్తీ సరుకులు వాడారో అని తెలియటానికి ఈ యొక్క